బస్టాండ్ లో మహిళా కండక్టర్ తో ప్రయాణికురాలతో పాటు ఆమె బంధువులు వాగ్వాదానికి దిగారు. కండక్టర్ వృత్తికే ద్రోహం చేశావంటూ ప్రయాణికురాలు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరుకు చెందిన ఆ మహిళ మంచిర్యాలకు పిల్లలతో వెళ్లి పని పూర్తి చేసుకుని తిరిగి చెన్నూరుకు వచ్చేందుకు ఆర్టీసీ బస్ ఎక్కింది. అయితే మహిళా కండక్టర్ ఇంతమంది పిల్లలతో బస్ ఎక్కితే ఎలా అంటూ ప్రయాణికురాలని కిందకి దింపేశారు. దీంతో ఏం చేయాలో తోచక మంచిర్యాల నుంచి వేరే బస్సులో చెన్నూరుకు చేరుకున్న తర్వాత బంధువులు మహిళా కండక్టర్ తో వాగ్వాదానికి దిగారు. మీరు ముస్లింస్ అంతా ఇంతేనమ్మా, మీరు మంచలు కాదు, మీకు చెప్పదండలు వేయాలి, మీకు అట్లయితే కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడి సరే సరే అని చెప్పేసి నడి రోడ్లకు అది కాక ఏం చెప్పిందంటే చిన్న పిల్లలకు బుర్కలు వేసుకొని చిన్న పిల్లలకి ఫోటో పట్టుకొని బుర్కలు వేసుకొని చూపిస్తారు. ఇదే ఫోటో ఇదే క్యారీ చేస్తున్నామని చెప్తున్నారు. చెప్పిందని మళ్ళీ వచ్చేటప్పుడు బస్ స్టాప్ సీసీ కార్నర్ కన్నా బిఫోర్ బస్ స్టాప్ లేదు, ఏం లేదు, అక్కడ ఎండలా వదిలేసి వచ్చారు, అక్కడ దింపేసారు బస్సులో. ఇప్పుడు వచ్చి మాట్లాడుతా అంటే అమ్మ ఇట్లా మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడతాము, కరెక్ట్ ఉంది, డ్యూటీ కరెక్ట్ చేస్తున్నా అని. ఇదే నాకు కరెక్ట్ చేసేది డ్యూటీ, ఆధార్ కార్డు ఇదేనా, ఆధార్ కార్డు అప్డేట్ ఉంది, మరి చూపెడతాం, ఆధార్ కార్డు కూడా చూపెడతామండి. ఇది చాలా మిస్బిహేవియర్ మాట్లాడుతున్నారు, మేము మాట్లాడలేదు, ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు అస్సలకే సపోర్ట్ చేయట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్కీమ్ ని మాత్రం బాగా మిస్యూజ్ చేస్తున్నారు, ఈ లక్ష్యం పూర్వకంగా వాడుకుంటున్నారు. నేను వచ్చి